వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను దమ్ బిర్యానీ చేస్తున్నానండి. బిర్యానీకి ముందుగా రైస్ నానబెట్టుకుందాం. నేను 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. మాకు సరిపోతుంది. వీటిని మంచిగా క్లీన్ చేసుకోండి. 2 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 40 మినిట్స్ నానబెట్టండి. తర్వాత చికెన్ తీసుకున్నా. బాస్మతి రైస్ ఇప్పుడు మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి బిర్యానీకి తగ్గట్టు ముక్కలు కొట్టించుకోండి. బిర్యానీ ముక్కలు అంటే షాప్ వాళ్ళు కొట్టిస్తారు. చికెన్ తీసుకున్నాక నీట్గా దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇందులో కొంచెం స్మెల్ రాకుండా నిమ్మకాయతో పాటు కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు వేసేసి నీట్గా దాన్ని మంచిగా క్లీన్ చేసుకోండి. ఒక 4-5 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. స్మెల్ రాకుండా, కొంచెం చికెన్ స్మెల్ వస్తుంది కదా, దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ కోసం ఇందులో కొద్దిగా పసుపుతో పాటు కొంచెం ఉప్పు, ఆ చికెన్కి సరిపోయినంత ఉప్పు మీరు ఎంత తీసుకుంటారో దాన్ని చూసి వేయండి. నెక్స్ట్ ఇందులో కారం పొడి. నాకు చికెన్కి నేను 5 స్పూన్స్ వేసానండి. కారం పొడి వేసిన తర్వాత సాల్ట్ వేసా, పసుపు వేసా, కారం పొడి. నెక్స్ట్ ధనియాల పొడి వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. పేస్ట్తో పాటు కొంచెం పెరుగు కూడా వేసుకోండి. పెరుగు నేను 3 స్పూన్స్ పెరుగు వేసా. ఈ చికెన్ క్వాంటిటీకి నాకు 3 స్పూన్స్ సరిపోతుంది. పెరుగు కూడా వేసాక మంచిగా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. ముక్క ఎంత మంచిగా కలిపితే అంత బాగుంటుంది. నీట్గా కలిపేసి ఇందులో నేను కొద్దిగా గరం మసాలా పొడి వేసానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఎందుకంటే రైస్ ఉడికేటప్పుడు మనం మసాలా వేస్తాం కాబట్టి ఇందులో వేసినా వేయకపోయినా ఏం కాదు, కానీ కొంచెం టేస్ట్ బాగుండడానికి అంతే. నేను కొద్దిగా వేసానండి గరం మసాలా. ఒకసారి మళ్ళీ కలుపుకున్నా. తర్వాత రైస్కి మనం కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి కొన్ని కట్ చేసుకున్నా. ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి. బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. ఈ కలర్ చాలండి. కొంచెం కూల్ అయిన తర్వాత ఇంకా డార్క్ కలర్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు రైస్కి మనం వాటర్ పెట్టుకొని అందులో మసాలాలన్నీ వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, దాంతోపాటు పసుపు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ ఎందుకంటే మా రైస్ కొంచెం పొడిగా రావడానికి పొడిగా వస్తుంది రైస్. ఇది మంచిగా కలిపేసి సాల్ట్ వేసాం కదండి, అయితే మీరు ఒకసారి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. ఆ రైస్ వాటర్ కొంచెం ఉండాలి. ఉప్పుగా ఉంటేనే మన రైస్ తినేటప్పుడు రైస్కి మంచిగా ఉప్పు పడి టేస్ట్ వస్తుందండి, లేకపోతే కొంచెం సప్పగా ఉంటుంది. ఇలా రైస్ వేసేసిన తర్వాత నీట్గా ఒకసారి కలుపుకొని దీన్ని ఉడకబెట్టండి. ఒక 5-10 మినిట్స్ అంతే. తర్వాత వేరే బౌల్లో చికెన్ కోసం మనం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఆయిల్ మంచిగా కొద్దిగా వేడైన తర్వాత అందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ వేయండి. చికెన్ వేసాక ఇది ఎందుకు వేస్తున్నానంటే పచ్చిగా ఆయిల్ ఎందుకని నేనైతే ఇలాగే చేస్తానండి. ఆయిల్ వేసేసి అది కొంచెం వేడైన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి ఒక్క 4 నిమిషాలు మంచిగా దాన్ని కుక్ అవ్వనిస్తా. అది మంచిగా కొంచెం కుక్ అయిన తర్వాత కలుపుకొని కుక్ అయిన తర్వాత 4 మినిట్స్ అంతే అండి, 4-5 మినిట్స్ అంతే. ఇలా అయిన తర్వాత
ఇప్పుడు రైస్ ఎక్కువ ఉడకనియకండి, ఎందుకంటే మనం చికెన్లో ఇంకా వాటర్ వచ్చి ఉడుకుతుంది కాబట్టి కొంచెం ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ ఇలా చాలండి. దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ వేసేసి ఉడికిన రైస్ ఉంటుంది కదా, 10 మినిట్స్ చాలు. అది తీసేసి వీటిపైన వేసుకోండి. చికెన్లో వేసుకొని మంచిగా వేసుకోండి. దాన్ని గట్టిగా చేయొద్దు, లైట్గా పైన ఇట్లా చల్లుకున్నట్టు వేయండి అంతే. మంచి చికెన్ అంతా కింద వేసేసి దానిపైన రైస్ వేసి మంచి లేయర్గా స్ప్రెడ్ చేయండి. దాన్ని మొత్తం కంప్లీట్గా వేసేయండి రైస్ని. ఇలా మొత్తం స్ప్రెడ్ చేశాక వీటిపైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, వాటితో పాటు కొద్దిగా కొత్తిమీర వేసాక మీకు నచ్చితే పైన నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేను కొంచెం నెయ్యి వేసాను. అయితే రైస్కి కొంచెం కలర్ కావడానికి ఫుడ్ కలర్ వేస్తారు కదా, అది ఫుడ్ కలర్ మంచిది కాదని నేనేం చేస్తానంటే రైస్ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, అందులో కొంచెం పసుపు వేసి కలిపేసి ఆ రైస్ పైన స్ప్రెడ్ చేసుకుంటా. అలా చేస్తే లైట్ కలర్ వస్తుంది, మరి ఏమంత కలర్ కాదు, లైట్గా వస్తుంది అంతే. హెల్త్ కూడా మంచిది కదా పసుపు, అందుకే అలా చేస్తానండి. తర్వాత అన్నీ వేసాక దీనిపైన లిడ్ పెట్టుకొని వదిలేయండి ఒక 5 మినిట్స్. అది కొంచెం చికెన్ మంచిగా కింద వరకు ఫ్లేమ్ రావాలి కాబట్టి. అయిన తర్వాత నెక్స్ట్ పెంచి పెట్టుకొని బోగన్ పెట్టుకుంటే అయిపోద్ది. ఒక 20 మినిట్స్ పెట్టండి. 20 మినిట్స్ ఇక రైస్ చూడండి ఎంత బాగా వస్తుందో, పొడిగా ఉడికిపోతుంది. 20 మినిట్స్లో అయిపోతుంది. 20 మినిట్స్ తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత ఓపెన్ చేయండి. చూడండి ఎమ్మి ముక్క చూడండి ఎంత బాగుందో. ఇలా ఉడికిపోతుంది. 20 మినిట్స్ చాలండి, నీట్గా ఉడికేస్తుంది అంతే. సబ్స్క్రైబ్ అండి ప్లీజ్.